ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. భూ లిటిగేషన్లు క్రియేట్ చేసి ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసి వాళ్ళ భూములు లాక్కోవడం, లేదంటే గనక ప్రభుత్వ భూముల్ని తీసేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఉంటున్నటువంటి వాళ్ళని వేధించడం లాంటి ఆరోపణలు ఏవైతే వచ్చినాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో చేశారన్నటువంటి అంశం మీదన ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ ఏమీ తేల్చట్లేదు. ఇవన్నీ కోర్టులతో లిటిగేషన్లతో దశాబ్దాలు పడతాయి. ఇక దానికి పరిష్కారం ఏంటి అన్నటువంటిది ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే అనేకసార్లు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ వివాదాలు వస్తూ ఉంటాయి. లేదు, పొలిటీషియన్స్ ఈ పని చేస్తూనే ఉంటున్నారు, కానీ పరిష్కారం లభించదు. ఎందుకంటే వీళ్ళకి ఆ లీగల్ లిటిగేషన్స్ అన్నీ తెలుసు కాబట్టి దానికి ఒక మంచి పరిష్కారం ఆలోచించారు చంద్రబాబు గారు. ఈ నెల రోజుల పాటు దాదాపు అంటే 16వ తారీఖు నుంచి ఈ నెల 16 నుంచి వచ్చే నెల 30 వరకు అంటే 45 రోజుల పాటు పబ్లిక్ నుండి కంప్లైంట్స్ తీసుకుంటారు. ఇట్లాంటివి తీసుకుని వాటికి సొల్యూషన్ వెంటనే, అంటే ఆక్రమణ అంటే మన స్థలం అయ్యి ఎవడో వేరే వాడు వచ్చి లాక్కుంటే, లేదంటే కనుక మన ఇంటిని సంబంధించి వేరే వాళ్ళు తీసుకుంటే, లేదా మన భూమి వేరే వాళ్ళదని క్లెయిమ్ చేస్తారు. ఇందులో 2 రకాలు ఉంటుంది. ఇద్దరు నాదేనంటారు. ఒకళ్ళు వీళ్ళ దగ్గర కొన్నానంటే ఇంకోళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొన్నానంటే. ఇక్కడ రాజకీయం ఇన్వాల్వ్ అయ్యడం వల్ల ఆగిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాటికి పరిష్కారాన్ని తయారు చేసేటటువంటి దిశగా అడుగులు వేశారు. చాలా అద్భుతమైనటువంటి అంశం. ఈ కారణంగానన్నా పెద్ద సమస్య పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.